సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయనకు కూటమి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఆలపాటిని ఘనంగా సత్కరించారు. చిన్న చిన్న కుగ్రామాలు కూడా తిరుగుతూ ఉండేవాళ్ళం. తెలుగు యువత అధ్యక్షుడిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు 1990లో బాధ్యతలు తీసుకున్నాడు. ఆ రోజు కూడా పార్టీ 89లో ఘోరంగా ఓడిపోయింది. ఏం జరిగిందో తెలియదు మళ్ళా పరిస్థితులు. అటువంటి పరిస్థితుల్లో యువత బాధ్యతలు తీసుకొని కనపడతా ఉంటుంది. మనకి మనిషి కావాలన్నా, మాట్లాడాలన్నా, ఒక సమావేశం పెట్టాలన్నా సమయం, టైం తీసుకుంటుంది, వ్యయ ప్రయాసంతో కూడుకున్నది. మనిషిని పంపించన్నా కబురు చేయాలి, లేకపోతే ఉత్తరాలు రాసుకోవాలి. ఫోను ఫెసిలిటీ కూడా నాయకుల స్థాయిలో కూడా అందరి దగ్గర ఉండే పరిస్థితులు కాదు. అటువంటి పరిస్థితుల్లో బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు మాచాల నుంచి రేపల్లె, బాపట్ల దాకా మారుమూల గ్రామాలకు కూడా ఏ విధంగా తిరిగేవాడో నేను చూసేవాడిని, పక్కనే నడుస్తా. ఎక్కడ పోటీ చేస్తాడనేది ఎవరికి తెలియదు. పెదకూరపాడు నియోజకవర్గం అనేది ఎక్కువ వినపడతా ఉండేది. అందరం 24 గంటలు పక్కనే ఉండేవాడు. నాకు అర్థమయ్యేది కాదు ఎక్కడ పోటీ చేస్తాడా ఏంటని. గుంటూరులో అడుగుతూ ఉండేవాళ్ళు, సత్తనపల్లిలో అడుగుతూ ఉండేవాళ్ళు. ఎక్కువ పల్నాడు ప్రాంతంలో ఎక్కువ మంది ఆయన మా దగ్గర పోటీ చేయండి అంటుండేవాళ్ళు. పెదకూరపాడు అని అందరూ జిల్లా అంతా అనుకుంటుండేవాళ్ళు. 2 ఏళ్ల ముందేమో నాతో ఒకరోజు చెప్పారు, వేమూరు మనం పోటీ చేసేదని. నాకు అర్థం కాదు వేమూరు ఏంటని. 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఎస్సీకి రిజర్వ్ అయితే నన్ను పెట్టాడు ఇక్కడ. నేను 4 సార్లు పోటీ చేశాను. అంటే 30 ఏళ్ళలో దాదాపు 4 సార్లు, ఇది 5వసారి తెలుగుదేశం పార్టీయే ఇక్కడ ఈ విధంగా అప్రతిహతంగా ముందుకు పోతా ఉందంటే, అధికారం ఉన్నా లేకపోయినా మధ్యలో 10 ఏళ్ళు లేవు, ఉన్నా లేకపోయినా ఆ ఫౌండేషను మరి ఆయన తీసుకున్నటువంటి చొరవ, ఆయన చూపించినటువంటి ప్రేమాభిమానాలు ప్రజల మీద అటువంటి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు.